నేను మీ శ్రీనివాస్ జియాలజిస్ట్ అండి. నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ గ్రౌండ్ వాటర్ బోర్డులో గత 15 సంవత్సరములుగా రిజిస్టర్డ్ జియాలజిస్ట్గా పనిచేస్తున్నానండి. ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో పూసపాటి రేగ మండలం పసుపాం గ్రామానికి చెందినటువంటి తేనెల రామునాయుడు గారికి మనం రికమెండ్ చేయడం జరిగిందండి. ఈయన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్లో ఈయన వర్క్ చేయడం జరుగుతుందండి. ఈయన సైంటిఫిక్ మెథడ్లో మరియు ఒక ఎక్స్పీరియన్స్డ్ జియాలజిస్ట్తో మనకి సర్వే చేయించుకొని సక్సెస్ అనేది పొందాలనుకున్నారండి. తద్వారా మనల్ని సంప్రదించడం జరిగిందండి. ఈయనకి 2.5 ఇంచుల వరకు వాటర్ అనేది రావడం జరిగింది. మమ్మల్ని అప్రోచ్గా మనం వివిధ రకాలైనటువంటి అత్యాధునిక ఎక్విప్మెంట్లతో ఏడిఎంటి మరియు పీక్యూడబ్ల్యూటి మరియు ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ మీటర్స్ అనేవి వాడి క్షుణ్ణంగా జరిగిందండి. ఇతర గల ఈ 6 ఎకరాల ల్యాండ్ చేసి ఒక 11 పాయింట్ల వరకు ఐడెంటిఫై చేయడం జరిగిందండి. ఇక్కడ సాయిల్ కండిషన్ వచ్చేసి రెడ్ సాయిల్ టాప్లో ఆక్యుపై చేయడం మరియు షాలో బేస్మెంట్ అంటే గ్రానైట్ నైసిస్ అనేది షాలోగా ఎన్కౌంటర్ అవ్వడం వలన ఇక్కడ బోర్వెల్స్ అనేవి మెయిన్గా ఫెయిల్ అవుతున్నాయండి. సో మనం తదనుగుణంగా సర్వే అనేది ప్లాన్ చేసి క్షుణ్ణంగా ఒక లీనేమెంట్లో సర్వే చేసుకొని ఒక 2 బెస్ట్ పాయింట్స్ అనేవి రికమెండ్ చేయడం జరిగిందండి. దాదాపు 2.5 ఇంచులు దాటి వాటర్ అనేది రావడం జరిగింది. థ్యాంక్ యూ రామనాయుడు గారు. మీరు సైంటిఫికల్ పద్ధతిగా మరియు ఎక్స్పీరియన్స్ జియాలజిస్ట్ నమ్మినందుకు మీరు కూడా రామనాయుడు గారిలాగే ఒక ఎక్స్పీరియన్స్డ్ జియాలజిస్ట్తో సర్వే చేయించుకొని సక్సెస్ అనేది పొందగలుగుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.